వెల్కమ్ టు న్యూస్ అడ్డా. సందిగ్ధంలో బీఆర్ఎస్ ప్రజల్లో నమ్మకం కోల్పోతుందా? తెలంగాణ గడ్డపై 10 ఏళ్ల పాటు ఎదురులేని ఏకఛత్రాధిపత్యాన్ని చెలాయించిన బీఆర్ఎస్ ప్రస్థానం ఇప్పుడు అంతిమ శ్వాస తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసిన కారు పార్టీ నేడు పంచర్ అయి ఇంజిన్ సీజ్ అయి మూలన పడిందా అనే విమర్శలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు, వరుస పరాజయాలు, కల్వకుంట్ల కుటుంబంలో చెలరేగిన చిచ్చు చూస్తుంటే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి గులాబీ పార్టీ శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని తమ సొంత జాగీర్లా పాలించిన నాయకులు నేడు ప్రజాభిమానం కోల్పోయి రాజకీయంగా ఒంటరిగానే మిగిలిపోయారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సింహాల్లా గర్జించామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తీవ్రంగా బలహీనపడుతూ దయనీయ పరిస్థితికి చేరుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ గల్లీ నాయకుడు చిన్న విమర్శ చేసినా మైకుల ముందుకు పరిగెత్తుకొచ్చి సంజాయిషీ ఇచ్చుకునే స్థితికి కారు పార్టీ ఎందుకు పడిపోయింది? ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడాల్సిన బలమైన ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం, ప్రకటనలు చేయడమే వారి రాజకీయ బలహీనతను బహిర్గతం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. నిరంతరం కాంగ్రెస్ వ్యాఖ్యలకు ప్రకటనలతో వివరణలు ఇచ్చే స్థాయికి పార్టీ పడిపోవడం వారిలోని తీరని అభద్రతా భావానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి. గల్లీకో నాయకుడు ఉన్నాడన్న పార్టీలో నేడు దారుణమైన వలసల పర్వం కొనసాగుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒకప్పుడు నాయకులతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ నేడు వెలవెలబోతుంది. పార్టీలో కీలక నేతలంతా క్యూ కట్టి బయటకు పోతుంటే కేవలం కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే మిగిలారా? ఆ ఇద్దరే పార్టీకి దిక్క? అసలు పార్టీకి ప్రాణవాయువు లాంటి అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ గడప దాటి బయటకు రాకుంటే పార్టీకి ఉనికి ఉండదా? విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ అజ్ఞాతంలో ఉండడం కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని చావుదెబ్బ కొట్టింది. ఒకవేళ కేసీఆర్ నీడ లేకుంటే పార్టీని సొంతంగా నడిపించే సత్తా, వ్యూహరచన చేసే చాతుర్యం, ప్రజలను ఆకర్షించే శక్తి కేటీఆర్, హరీష్ రావులకు ఏమాత్రం లేదన్న కఠోర వాస్తవం బట్టబయలన్నంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది చాలదన్నట్లు బీఆర్ఎస్ పునాదులను, కల్వకుంట్ల కోటను బద్దలు కొడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. స్వయంగా కేసీఆర్ సొంత కూతురు పార్టీని, కుటుంబాన్ని వీడి కారు పార్టీ రాష్ట్రంలో పట్టుకోల్పోయిందని బహిరంగంగా పలుమార్లు ప్రస్తావించడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట. క్రమశిక్షణకు, ఐక్యతకు బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే కల్వకుంట్ల కుటుంబంలోనే ఇంతటి రాజకీయ క్రీడ నడుస్తుంటే ఇక ప్రజలు వారిని ఎలా నమ్ముతారు? సొంత కుటుంబ సభ్యురాలే విశ్వసించిన పార్టీని ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని, ఈ పరిణామం బీఆర్ఎస్ పై ఉన్న ఏమాత్రం నమ్మకాన్ని సమూలంగా నాశనం చేసిందని విశ్లేషకులు ఘంటాపదంగా చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దర్పం, దూకుడు ఒకవైపు, బీజేపీ హిందుత్వ అజెండా, బలమైన జాతీయ నాయకత్వం మరోవైపు ద్విముఖ పోరుగా మారాయి. ఈ రెండు జాతీయ పార్టీల రాజకీయ సునామీని తట్టుకుని నిలబడే కనీస దమ్ము, ధైర్యం బీఆర్ఎస్లో ఏ కోశాన కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయాల్సింది పోయి కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప బీఆర్ఎస్ చేసేదేమీ లేదా? ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్ తన గోతిని తానే తవ్వుకుంటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిరంతర విమర్శలు, అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ లేమితో కాలం వెళ్లదీస్తుంటే ప్రజల్లో బీఆర్ఎస్ మరింత నమ్మకాన్ని కోల్పోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ మౌనం వీడకపోయినా, కవిత రేపిన కుటుంబ తిరుగుబాటు జ్వాలలు చల్లారకపోయినా అధికార పార్టీల ఉధృతికి బీఆర్ఎస్ ఒక గత చరిత్రగా, ఒక తీరని విషాదంగా మిగిలిపోవడం తథ్యమనే భావన అందరిలో కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ పటంలో బీఆర్ఎస్ ఒక పీడకల లాంటి గత చరిత్రగా మిగిలిపోవడం తథ్యమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు.